ఇజ్రాయిలు అతిపెద్ద బాంబుని అమెరికా మేడ్ బాంబుని తాజాగా గాజా మీద వేయడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. గాజా నగరంలోని సముద్ర తీర కేఫ్ మీదన భారీ దాడి చేసింది. అమెరికాలో తయారైనటువంటి 230 కేజీల MK82 బాంబును వాడిందని ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు గుర్తించారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా విచక్షణారహితంగా ఈ స్థాయి ఆయుధాన్ని ప్రయోగించారంటూ ఈ శాంతి సంఘాలు లేకపోతే కనుక యుద్ధ వ్యతిరేక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని మీద యుద్ధ నేరంగా పరిగణించమంటూ అంతర్జాతీయ కోర్టులకు వెళ్తామంటున్నాయి. ఇలా భారీ స్థాయి బాంబును ఉపయోగించడం వల్ల అక్కడ పౌరులు చాలామంది చనిపోతారని, వికలాంగులు అవుతారని సైన్యానికి కూడా తెలిసి ఉంటుంది. రద్దీగా ఉండే కేఫ్ మీద ఇంత పెద్ద ఆయుధాన్ని ఉపయోగించడం అనేది చట్టవిరుద్ధం, విచక్షణారహిత చర్యగా పరిగణిస్తారు. దీన్ని యుద్ధంగా పరిగణించి దర్యాప్తు చేయాలంటూ హ్యూమన్ రైట్స్ వాచ్కి చెందిన గెర్రీ సింప్సన్ ప్రకటించడంతో ఇప్పుడు ఇది చర్చకు వచ్చింది. గాజా సిటీలోని పోర్ట్ దగ్గర ఉన్నటువంటి అల్బాకా కేఫ్ దగ్గర ఈ దాడి జరిగింది. ప్రజలు భారీ ఎత్తున గుమికూడ ఉన్న సమయంలోనే సోమవారం ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. 20 నెలలుగా సాగుతున్న యుద్ధ సమయంలోనూ ఈ కేఫ్ తెరిచే ఉండేది. ఇంటర్నెట్ సౌకర్యం కోసం, ఫోన్లు ఛార్జింగ్ కోసం చాలామంది ప్రజలు ఇక్కడికే వస్తుండేవాళ్ళు. ఆ టైంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా బాంబు వేసిందని, దాంతో భూకంపం వచ్చినట్టుగా అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గట్లో 24 మంది చనిపోయారు. గాజాలో మారణహామం కొనసాగుతోందని, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కాల్పుల్లో రాత్రికి రాత్రి 82 మంది పాలస్తీనాలు చనిపోయారని మరొక పాలస్తీనా ఆరోగ్య శాఖ హమాస్ వాళ్ళకి సంబంధించి ప్రకటించారు.